హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్‌డబ్ల్యూ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, జబర్దస్త్ ద్వారా మనందరికీ పరిచయం. ఆర్‌జీవి గారి సినిమా ద్వారా మనందరికీ పరిచయం. అంతేకాకుండా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ మిమిక్రీ ద్వారా మనందరినీ ఎప్పటినుంచో అలరిస్తున్న రాము గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెరీ ఫైన్ అండి. మీరెలా ఉన్నారు? ఫైన్ ఫైన్, చాలా బాగున్నానండి. యెస్. థాంక్ యూ. సో సో ఆర్టిస్ట్‌ని ఇంటర్వ్యూ అనేపాటికి జనాలందరికి ఒక కుతూహలం ఉంటది తెలుసుకోవాలని. ఆ! ఎక్కడ పుట్టారు మీరు? ఎక్కడ పెరిగారు? ఎంతవరకు చదువుకున్నారు? నేను పుట్టి పెరిగింది ఇది ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్ అండి. ఒకప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ ఉండే. ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట పక్కన బండమీద చందుబాటలో మాది విలేజ్. పక్కా విలేజ్ నుంచి వచ్చాను. స్టడీ వచ్చేసి ఇంటర్ డిస్కంటిన్యూ. ఆ తర్వాత జాబు. ఆ తర్వాత మిమిక్రీ. అంటే సినిమాల మీద ఇంట్రెస్ట్‌తోనే ఇంటర్మీడియేట్ డిస్కంటిన్యూ చేసారా? ఒక విధంగా సినిమాల మీద ఇంట్రెస్ట్‌తోనే అనాలండి. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు 'రామోజీ ఫిల్మ్ సిటీ' యాడ్ వచ్చేది. అంటే 'రామోజీ ఫిల్మ్ సిటీకి' సంబంధించి 'మా నాన్నకి పెళ్ళి' యాడ్ అవి వస్తున్నప్పుడు అబ్బా! సినిమాలలోకెళ్ళాలి. స్టూడియోలోకెళ్తే బావుండు అని ఒక చిన్న వైబ్రేషన్ ఉండేది. ఆ మాట కాస్త అటు అటు దారి తీసిందనమాట. అక్కడ ఉద్యోగం చేయటం. అక్కడ ఉద్యోగం చేస్తూ నేనేమనుకున్నా ఇక్కడికి రావాలి, ఫీల్డ్‌లోకెళ్ళాలి అనుకున్నా కదా! అక్కడికొచ్చిన తర్వాత అక్కడ ఒక నా దగ్గర ఏదో స్పెషల్ ఆర్ట్ ఉందని తెలియటం. మిమిక్రీ అని. సో, దీనికి కనెక్టివిటీ ఏంటి? సినిమా ఫీల్డ్. కాబట్టి మళ్ళీ దాన్నే కనెక్ట్ చేసుకొని బయటికి రావడం జరిగిందనమాట. అసలు మిమిక్రీ ఫస్ట్‌లో చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఎవరెవరి వాయిస్‌లు ఇమిటేట్ చేసేవారు? నేను చేసేదండి. అంటే నేను మిమిక్రీ చేసేటప్పుడు ఫస్ట్‌లో 'రామోజీ ఫిల్మ్ సిటీలో' 'జేసీ శేఖర్' గారని ఉండేవారు. వారు మిమిక్రీ చేసేది అక్కడ. యాక్చువల్లీ దాని పేరు మిమిక్రీ అన్న విషయం కూడా నాకు తెలియదు. తెలీదు. అప్పుడున్న పరిస్థితి. సో, చేస్తున్నప్పుడు ఇట్లా మిమిక్రీ ఆర్టిస్ట్ 'జేసీ శేఖర్' అంటే నేను వాస్తవం చెప్తున్నా. తను చేసే గొంతులు కాకుండా వేరే గొంతులు చేసేది నేను. హ్మ్. అదేంటి అంటే అసలు దీని పేరు ఇదని కూడా నాకు తెలియదమ్మా. అంటే నేను చేస్తుంటే బాగా చేస్తున్నావుగా అనేది తను కూడా. హ్మ్. అప్పుడు నాకేందంటే ఫస్ట్ నుంచి నన్ను నేను చెప్పుకోవటం, సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ ఇష్టం అనమాట. సో, ఆయన చేయని వాయిస్‌లో ఆయన ముందు చెప్తే కూడా సూపర్‌గా చేస్తున్నాను అనటం. హ్మ్. హ్యాపీ ఫీల్ హ్యాపీ ఫీల్ అవ్వటం. అలా మా పక్కనున్న ఎంప్లాయీస్ ముందు చేయటం. అంటే వాళ్ళు ఎవరో గొంతులు కాదు. వాళ్ళ గొంతులు వాళ్ళ ముందు వాళ్ళ ప్రయాణం ముందే చేయటం. చేయడం. అంటే మెయిన్ సినిమా యాక్టర్స్ వీళ్ళు కాకుండా ఆ! మన చుట్టూ ఉండే వాళ్ళ వాయిస్‌లు చేయడంతో ఇంకా షాక్ అయ్యి చాలా షాక్ అనమాట. అండ్ మా మేనేజర్స్ కావచ్చు, మా హెడ్ కావచ్చు, అందరి వాయిస్‌లు ప్రెజెంట్ చేసేది. "అరే! బాగా చేస్తున్నావు" అని చెప్పటం. అట్లా యాన్యువల్ డేస్‌లో ప్రోగ్రామ్స్ చేయటం. మనకు డాల్ఫిన్ గ్రూప్స్‌లో వర్క్ చేశాను నేను. రామోజీ ఫిల్మ్ సిటీలో. సో, అప్పుడు అక్కడ బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్, ఓవరాల్ ఛాంపియన్ అవార్డ్ కూడా శ్రీ రామోజీరావు సార్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. సో, అలా నాకు పుట్టినిల్లు అంటే ఒక విధంగా ఆర్ట్‌కి సంబంధించి గాని ఏదైనా సరే, ఈరోజు ఏదైనా ఒక పంక్చువాలిటీ గాని, ఒక క్రమశిక్షణ గాని ఏదైనా నేర్చుకున్నానంటే అది నేను అక్కడ రామోజీ ఫిల్మ్స్‌లో జాబ్ చేయడం వల్ల నేను చాలా తెలుసుకోగలిగా. అక్కడి నుంచి వచ్చానన్నమాట. సో, అట్లనే 'రామోజీ ఫిల్మ్ సిటీలో' జాబ్ చేశారు. అదేవిధంగా ఈటీవీ సంస్థలో కూడా 'జబర్దస్త్' ద్వారా యెస్. కూడా జనాల్ని బాగా అలరించారు. ఆ! అంటే 'జబర్దస్త్' స్టార్టింగ్‌లో ఎలా ఉండేదంటే, ఒక రకంగా చెప్పాలంటే ఒక మహాసముద్రం. ఎంతోమంది ఆర్టిస్టులు అందుట్లో నేను జస్ట్ కనిపిస్తే చాలు అనుకునే టైంలో అవును. తిరిగేవారు అందుట్లో. అవును. అంటే ఇప్పటికి కూడా ఇంచుమించు అలానే ఉంది. సో, అసలు 'జబర్దస్త్‌లోకి' అవకాశం ఎలా వచ్చింది? ఎన్నాళ్ళు చేశారు అందులో? అంటే జబర్దస్త్‌లోకి అవకాశం అంటే అదే చెప్పాను. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కావటం వల్ల బయటకొచ్చి నేను ఆహ్, పలానా రోజు వెళ్తాను, రిజైన్ చేస్తానని ముందే చెప్పాను నేను. ముందు చెప్పే రిజైన్ చేశాను. సో, నాకున్న రెస్పాన్సిబిలిటీ అయిపోయిన తర్వాత నేను రిజైన్ చేసి చేస్తానన్నాను. రిజైన్ చేసి బయటకొచ్చాను. బయటకొచ్చిన తర్వాత స్టేజ్ షోస్ చేసేది. ప్రోగ్రామ్స్ అయి చేస్తున్నప్పుడు అంతకుముందుకు నాకు పరిచయం అనమాట. నా చంద్రన్న వీళ్ళందరూ పరిచయం. సో, ఆ సందర్భంలో భాగంగా ఫస్ట్ స్కిట్ మన వేణు అన్న ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పిలిచారు. పిలిసి ఆ స్కిట్ ఎక్కాలి నేను. ఆ స్కిట్ ఎక్కడానికి బిఫోరు ఇక నేను అక్కడ వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేస్తున్నప్పుడు చంద్రన్న అడిగాడు. "రాము ఎవరి దాంట్లో చేస్తున్నావు?" అంటే "వేణన్న దాంట్లో చేయాలన్నా" అంటే లేదు నువ్వు నా దాంట్లో చేయి రాము" అన్నాడు. సరే ఓకే అన్నాను. నెక్స్ట్ స్కిట్ మనం పిలిచాడనమాట. అంటే స్కిట్ ఇది ప్రాక్టీస్ చేయాలి ఇది అని. అన్నప్పుడు అంటే ఏదైనా చెప్తున్నప్పుడు దాని లోతు అర్థమవుతుంటది నాకు కొంచెం. ఓహో! ఇది స్టేజ్ షో అంటే ఇలా చేయటం వల్ల ఈ స్టేజి షోలు చేసేవారికి ఇది చాలా ప్లస్ అవుతది అని నాకు అర్థమయ్యి అప్పుడు అన్న బావుంటదన్న అని చేస్తున్నప్పుడు ఇంకెవరన్నా అంటున్నప్పుడు నేను గాలిపటాల సుధాకర్ అన్న ఉండే కదా మన బ్రదరే. తను నేను కూడా ప్రోగ్రామ్ చేసేదన్నా అంటే, ఓకే పిలుద్దాం అని అతన్ని కూడా పిలవడం జరిగింది. సో, అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ 'బతుకు జట్కా బండి.' బతుకు జట్ కాబట్టి. యెస్. అందులో నేను లేడీ గెటప్ చేశాను. చంద్రన్న కూడా లేడీ గెటప్ చేశాడు. ఆ తర్వాత స్టేజ్ ఎక్కేంత వరకు మాకు తెలీదండి. స్టేజ్ ఎక్కిన తర్వాత అప్పుడు సంజీవ్ గారు, డైరెక్టర్ సంజీవ్ గారు అప్పుడు సార్ చెప్పారన్నమాట. "కొంచెం మీరు చూసుకోండి. కొంచెం హిలేరియస్‌గా చూసుకోండి" అన్నారు. అప్పటిదాకా మేము ప్రాక్టీస్ చేసింది వేరుంది. సో, ఇక్కడ స్టేజ్ టీవీకి అనంగానే హ్మ్. మళ్ళీ మారింది. స్టేజ్ ఎక్కేటప్పటికి ఇంకొంచెం ఏదన్నా గొప్పగిద్దాం, గొప్పగివ్వండి అన్నట్టుగా సార్ చెప్పడం ఎట్ ఏ టైమ్ చంద్రన్న కూడా
రాము ఇలా చేద్దాం ఇంకా ఓకేనా అది అని అనటం, అన్న ఓకే అన్న మీరు ఎలా అన్నా దానికి కొంచెం నేను కూడా కంఫర్ట్ కవర్ చేస్తానని చెప్పడం. ఆటోమేటిక్గా మేము అప్పటిదాకా స్టేజ్ ఎక్కిన తర్వాత కొట్టుకోవటం లేదు అందులో. స్టేజ్ ఎక్కిన తర్వాత కొట్టుకోవటం మేము అనుకోవాలి, అప్పుడు అంత ఇదే అవుతుంది అనుకోలే. కానీ ఫస్ట్ దెబ్బ నన్ను తంతాడనమాట చంద్రన్న. ఆ స్కిట్ ఇప్పటికీ ఎప్పటికీ ద బెస్ట్ స్కిట్ గా నిలిచింది. ఇప్పటికీ చంద్రగారి ఆయన ఉన్నంత కాలం కూడా అంటే క్లైమాక్స్ లో కొట్టడం కానీ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆనవాయితీగా కంటిన్యూ చేసినట్టు. కానీ కొట్టుకోవడం స్టార్ట్ చేసింది ఆ స్కిట్ తో, బతుకు జట్కా బండి స్కిట్ అనమాట. మరి అంత మంచిగా ఉన్నప్పుడు దాంట్లోంచి చాలా ఎర్లీగానే బయటకు వచ్చారు, అందరితో పోల్చుకుంటే ఫస్ట్ మీరే బయటకు వచ్చారు. అవునండి, ఫస్ట్ నేనే బయటకు. సినిమా కమిట్మెంట్ల వల్ల లేదంటే? అసలు సినిమా కమిట్మెంట్ అనేది ఏం లేదండి. ఒకటి మనం ఒక వే అనేది మనకు కావాలని వస్తాం. మనం వచ్చినప్పుడు మన వేలో మనం వెళ్ళడానికి ట్రై చేస్తాం తప్పితే నాకు పక్క వాళ్ళ కాంపిటీషన్ అని, ఎదుటి వాళ్ళ ఆలోచన, వాళ్ళు అలా వెళ్తున్నారు వీళ్ళు ఇలా వెళ్తున్నారు అన్న ఆలోచన నాకు ఉండదండి. అసలు నేను ఎవరితో ఇది చేసుకోను, నా పని నేను చేసుకుని వెళ్ళిపోయే రకం నేను. సో నేను వచ్చాను ఫిల్మ్స్ నుంచి బయటకు వచ్చి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తూ సినిమాలకు వెళ్దాం అనుకున్నప్పుడు జబర్దస్త్ కనెక్ట్ అయింది. అది చేస్తున్నప్పుడు మనం ప్రయత్నం చేయకుండా ఎందుకు డిసప్పాయింట్ కావాలన్న సెన్స్ నాకు కొడుతుంది. సరే చూద్దాం, మనం ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేయకుండా అయితే అవకాశాలు రాలేదు ఇది రాలేదని ఎందుకు బాధపడటం. మనం ఇక్కడ చేస్తున్నంతకాలం మనల్ని ఒకవేళ అవకాశాలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ మన ఇంట్రెస్ట్ ఎప్పుడు వాళ్ళ కోసం సినిమా కోసం తిరిగితే కదా అర్థమయ్యేది అని నాకు అలా అనిపించి నేను బయటికి వెళ్తానని చెప్పాను. అది లాస్ట్ అప్పుడు ఆ ఎపిసోడ్ పోసాని గారి ఎపిసోడ్ పోసాని గారితో చేసిన బాగా గుర్తుందనమాట. ఆ సార్ ఎపిసోడ్ అప్పుడు నేను చెప్పాను, రాఘవ్ సార్ చెప్పాను, సార్ నేను ఎగ్జిట్ అవుతున్నాను సార్. అవునా ఏంటంటే పర్లేదు సార్ థ్యాంక్ యూ నేను ట్రై చేస్తాను సార్ అన్న. అంతే తప్పితే నాకు ప్రోగ్రామ్ అంటే ఇది కాదండి, నాకు ప్రోగ్రామ్ అన్ని అభిమానమే. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక విధంగా ఉంటుందండి, పోరాటం కానీ జీవన విధానం కానీ మాట్లాడే విధానం కానీ అంటే వెళ్తున్న విధానం. సో నాది ఒక రకమైంది. అలాగే నేను 10 మందిని ఇబ్బంది పెట్టడం కాదు, నా ఇష్టంతో నేను పని చేయడానికి ఇష్టపడతాను. చెప్పినప్పుడు చాలామంది అన్నారు, అరే ఎందుకు వెళ్తున్నావు ఏంటి ప్రోగ్రామ్ డబ్బులు అవి వస్తున్నాయి కదా. మనం సరే నాకు అది ఏం ఆలోచించదలుచుకోలేదు, నేనేమనుకున్నాను అది చేద్దాం, వస్తే హ్యాపీ, రాకున్నా నేను ఫీల్ కాను, ఎందుకంటే నా ప్రయత్నం లోపం లేకుండా నేను ప్రయత్నించానా లేదా అనుకున్నా బయటకు వచ్చాను. నటుడు అన్న వాళ్ళకి డబ్బులు ఎంత ఇంపార్టెంటో గుర్తింపు అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. సో నటన మీద ఇంట్రెస్ట్తో హైదరాబాద్కి వచ్చి ఇట్లాగా మిమిక్రీ ఆర్టిస్ట్గా చేసుకుంటూ జబర్దస్త్లోకి సినిమాల్లోకి అన్నిటిని కంప్లీట్గా చేస్తున్న మీకు నటుడిగా జనాలకి బాగా ఎక్కువ తెలిసిన సందర్భం ఏది? జబర్దస్త్లో చేయడం ద్వారా, లేదంటే మన కేఏ పాల్ గారి క్యారెక్టర్ చేసినప్పుడు ఆర్జీవి గారి ద్వారా ఎక్కడ మీకు బాగా ఎక్కువ గుర్తింపు లభించింది? ఎక్కువ బాగా ప్రశంసలు దేనికి అందుకున్నారు? 100% కేఏ పాల్ గారి క్యారెక్టర్ కండి. అంటే నేను మిమిక్రీ షోలు చాలా చేశానండి, ఎట్ ఏ టైం సినిమాలు కూడా చాలామందికి తెలియదు, అంటే చిన్న క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను. బాగానే ఒక 95 మూవీస్ దాకా చేశాను, చిన్న క్యారెక్టర్సే. కానీ నాకు బాగా పేరు తీసుకొచ్చింది మాత్రం ఆర్జీవి గారి మూవీ. అంటే వారు ఆ రోజు నన్ను నమ్మి నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వటం, ఆ క్యారెక్టర్లో ఉన్న లోతులు మనం తెలుసుకొని అవగాహనతో ప్రజెంట్ చేయటం చేసిన తర్వాత చాలామంది ఏంటంటే, అరే నీకు ఇచ్చిన క్యారెక్టర్కి నువ్వు న్యాయం చేయగలిగావు కాబట్టి నీకు అది. ఒక సందర్భంలో నాకు ఆర్పి పట్నాయక్ సార్ కలిశారు, ఏ పాల్ బాగున్నావు అని అన్నాడు. సార్ అది సార్ ఉంటుంది అంటే నేను సార్ అది చేశాను సార్, వాళ్ళకి వచ్చింది క్యారెక్టర్ అంటే, అయ్యో వాళ్ళని అలా మాట్లాడుతూ బాగా చేసావు, నువ్వు రికగ్నైజింగ్ అయింది దాంతో, నువ్వు బాగా చేసావు కాబట్టి ఈరోజు నేను ఇలా పిలవగలుగుతున్నాను అంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. నాకు చాలా మంచి హ్యాపీ అనిపించింది. నాకేంటంటే అసలు నేను మామూలుగానే నేను ఒకరికి కాంట్రవర్సీ వెళ్ళనండి, అస్సలు నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం ఒకరిని మార్చడం కోసం కానీ ఒకరిని ఇబ్బంది పెట్టడం కోసం కానీ మనం లేవు, మనకు వచ్చిన పనిని మనం చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. అది నా మెంటాలిటీ. అది చాలామందికి నేను దాన్ని ఎక్కువ నమ్ముతా. అలాగనే ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత నాకైతే ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది రాలేదండి. అందరూ కాంప్లిమెంట్ ఇచ్చారు, చాలా బాగా సరదాగా తీసుకున్నారు. అట్లా అంటే ఎలాగ అసలు ఆ సినిమాలో ఆర్జీవి గారు మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అది నా ఫ్రెండ్ నాగిరెడ్డి ఉండండి, నాగిరెడ్డి నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఉన్నప్పుడు ఫ్రెండ్ ఏంటంటే ఇట్లా ఆర్జీవి గారి మూవీలో ఒక క్యారెక్టర్ కోసం అడుగుతున్నారు, కొంచెం మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ కొంచెం ప్లస్ అవుతుంది అన్నట్టుగా వెతుకుతున్నారంట. అంతకుముందుకు అందరు చాలామంది వెళ్ళారు ఆడిషన్కి. అయితే ఇప్పుడు నాగిరెడ్డి నాగతేజ్కి తెలుసు అనమాట, తను రాము బాగా చేస్తాడు, కొన్ని పెక్యులర్ వాయిస్లు బాగా చేస్తాడు అన్న ఫీల్, అన్నీ చేస్తాడు నేను చెప్పట్లేదు. అయితే ఇందులో కేఏ పాల్ బాగా చేస్తాడు అని అంటే సరే ఒకసారి నెంబర్ ఇచ్చాడు. కృష్ణారెడ్డి అన్న తీసుకొని నాకు ఫోన్ చేశాడు, ఇట్లా రాము ఇట్లా ఆర్టిస్ట్ వెతుకుతున్నాం, మీరు ఒకసారి చేస్తారా, ఎప్పుడైనా చేశారా అన్నాడు. లేదు సార్ అసలు నాకు తెలియదు సార్, ఆ క్యారెక్టర్ కూడా మీరు చెప్తుంటే ఇప్పుడు విన్నాను, అప్పటి వరకు అయితే నాకు తెలియదు నిజంగా ప్రామిస్, నేను ఒకసారి చూస్తాను,
సార్ ఫ్లో ఏంటి, సార్ ప్రజెంటేషన్ ఏంటి, ఆ మాట్లాడే విధానం ఏంటి ఒకసారి చెక్ చేసుకొని వస్తాను సార్ అన్న. ఒక 3 డేస్ తర్వాత వెళ్ళాను ఆఫీస్కి. 3 డేస్ తర్వాత వెళ్తే లేదు ఒకసారి చేయండి అని అడిగారు వాళ్ళు. డైరెక్టర్ సిద్ధు గారు వాళ్ళు. అయితే నాకు ఏంటంటే ఏదైనా క్యారెక్టర్ కనెక్ట్ అయితే నేను ఈ క్యారెక్టర్ అంటే మీరు ఏదైనా క్వశ్చన్స్ చేస్తే ఆన్సర్ చెప్పగలుగుతా. అంటే ఆయన స్పీచ్‌లా కాకుండా రియల్ టైమ్‌లో ఆన్ ది స్పాట్ సమాధానం. ఆన్ ది స్పాట్ మీరు ఎవరు అడిగినా ఎంతమంది అడిగినా చెప్పగలుగుతా. అంటే నాకు అంటే ఫస్ట్ నుంచి నాకు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ మాట్లాడే అవగాహన నాకు లేదు. పర్ఫెక్ట్‌గా అలానే మాట్లాడతాను. కాబట్టి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీరు క్వశ్చన్స్ చేయండి నేను సమాధానం చెప్తాను. వాళ్ళు అప్పటికప్పటికి క్వశ్చన్స్ చేయటం, నేను సమాధానం చెప్పడం. అరే మనం ఏదో అనుకుంటే ఇంకా మంచి ద బెస్ట్ పర్సన్ దొరికాడే అని వాళ్ళు క్యారెక్టర్ అక్కడ ఫిక్స్ అని పెట్టారు. కేఏ పాల్ క్యారెక్టర్ రాము అని పెట్టారు. చూసుకుంటూ వెళ్తున్నా ఓహో ఇది పెట్టారు కదా అనుకుంటూ వెళ్ళిపోతున్నా. మళ్ళీ నైటే కాల్ చేశారు. రేపు పొద్దున్న మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అర్జెంటుగా. సరే ఏమైందన్న ఏమన్నా ప్రాబ్లమా? లేదు మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అర్జెంటుగా కొంచెం కలవాలంటే ఓకే వచ్చేస్తాను సార్. ఆ రోజు మార్నింగ్ మాట్లాడాను, మళ్ళీ ఈవినింగ్ కాల్ వచ్చింది. రేపు మార్నింగ్ మళ్ళీ వెళ్ళాను. సార్ ఏంటి సార్ అని అనేసరికి అప్పుడే అదే ఇప్పుడు నీకు ఒక సాంగ్ పెడదాం అనుకుంటున్నాను. ఆ సాంగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆ సాంగ్ నువ్వు ఎలా పాడతావో నాకు తెలియదు. ఏదో ఒకసారి చూడని సార్ ఆ రోజు చెప్పాడు. నాకు అప్పటికే భయం పుడుతుంది. అదేంటి సినిమాల్లో చేయడం ఒక ఎత్తు, అందులో ఆర్జీవి సార్ పిలిచారు. అందులో ఒక సాంగ్ ఇస్తున్నా అన్నాడు. అంటే ఏమంటారు ఆ బరువు, ఆ వెయిట్, ఆ నమ్మకాన్ని మనం ఎక్కడ ఇదైనా నాకు చాలా డిసప్పాయింట్ అవుతుంది అని నేను చూసి సాంగ్ చూసి సార్ ఓకే చేద్దాం సార్ అన్న. ఎలా అనిపించింది అంటే ఓకే సార్ ఇది కొంచెం స్పీడ్గా ఉంటే బాగుండన్నట్టుగా అని అంటే అవును ఏంది ఇంకేం స్పీడ్ ఏది ఒకసారి చెప్పు అన్నాడు. అది మామూలుగా అక్కడ క్యాజువల్గా ఉంది ఓకే పాట ఇంకాస్త స్పీడ్ అంటే ఇది బాగుంది కదా ఇది పెట్టేసేయండి అన్నాడు చెప్పిన తర్వాత సార్ అడిగాడు ఇంకేమైనా చేయగలుగుతావా అన్నప్పుడు నేను కొన్ని డైలాగ్స్ రాశాను. ఎస్ ఇవి పెట్టండి అని చెప్పారు సార్ ఫైనల్ చేశాడు. ఇది బాగుంది అది బాగాలేదు ఇది బాగుందని. ఆ తర్వాత చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఇప్పటికి ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఒక వీడియో చాలా నేను కూడా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆర్జీ గారు ఒక టీవీ స్టూడియోలో కూర్చొని కేఏ పాల్ గారు మీతో మాట్లాడతారంటే అంటే సీరియస్లీ 100% కేఏ పాల్ గారు మాట్లాడుతున్నారేమో అనుకున్నాం. కింద కమెంట్స్ చూసినా కూడా కేఏ పాల్ గారు ఫోన్ చేసి నా మీద ఎందుకు మీరు ఇలా చేస్తారని అడుగుతున్నారు అన్నట్టు అనిపించింది. లాస్ట్ లో రివీల్ చేస్తే అది మీరు వాంటెడ్లీ ప్లాన్ చేసారా? అంటే ఆర్జీవి గారికి తెలియకుండా లేదంటే వాంటెడ్ ప్లాన్ అని కదండి అది వాళ్ళకి అక్కడ స్టూడియో వాళ్ళకి కొంతమంది తెలుసు అనమాట. వాళ్ళకి తెలుసు చెప్పకుండా చేసి ఇది చేశారు. నాకు ఒక టెన్షన్ ఉంది సార్ ఏమన్నా అయితే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని అంటే అదేం కాదు వాళ్ళు తీసుకోరలే పాజిటివ్ తీసుకుంటున్నట్టు చెప్పారు. సో నాకున్న టెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఎంత ఇదైనా సరే ఇద్దరిని పక్క పక్కన పెట్టి నువ్వు మాట్లాడంటే ఎవరి గురించి ఏం మాట్లాడాలని మనకు అర్థం కాదు. ఏదైనా బై రాంగ్ మాట్లాడామనుకో అక్కడ మనం తెచ్చుకున్నంత కొలాప్స్ అవుతుంది. అంటే పేరైనా ఏదైనా మాట అయినా మంచి అయినా. కాబట్టి నాకు అది ఫస్ట్ నుంచి చెప్పాను కదా నాకు అలా తెలియదు. అయినా ఒక టెన్షన్ ఉండేది అనమాట భయంతో. బాగా మంచి పేరు వచ్చింది ఆ మాట్లాడింది కూడా. సో మంచి వైరల్ అయింది అది కూడా. చాలా మంచి పేరు అండి. అదే నేను అనుకున్నాను. నేను చాలా ఎపిసోడ్ చేశానండి జబర్దస్త్లో కూడా. ఆ తర్వాత అవన్నీ ఒక ఎత్తు అయినాయి. ఇది మాత్రం కేఏ పాల్ క్యారెక్టర్తో మంచి రికగ్నైజింగ్ వచ్చింది. అంటే నేను అన్ని చేశాను. అందులో కూడా నాగబాబు గారి క్యారెక్టర్స్ చాలా బాగా చేశాను. ఒక 3 times చేశాను నాగబాబు సార్ క్యారెక్టర్. మంచి బాడీ లాంగ్వేజ్ ట్రైన్ చేశాను. ఆయన కూడా సార్ కూడా చాలా బాగా మెచ్చుకున్నాడు. చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు. అరే బాగా చేస్తున్నారు అంటాడు. అంటే సార్ది నాకు బాడీ లాంగ్వేజ్ కావచ్చు వాయిస్ కావచ్చు అట్లా ప్లస్ అయింది. తర్వాత కొన్ని పెక్యులర్ క్యారెక్టర్ చేశాను. ధర్మవరపు గారిది కావచ్చు, షిండే గారిది కావచ్చు, ఆ తర్వాత సంగీత సోమయాజులు గారు సార్ది ఒక క్యారెక్టర్. అంటే ఆ క్షణం అది వచ్చినప్పుడు ఐడియాని సరే ప్రజెంట్ చేద్దాం చూద్దామని ట్రై చేయడమే తప్పితే మాకు అది ఎంత దూరం తీసుకెళ్తుందో మనకు కూడా ఐడియా లేదు. అలా చేసి కాకపోతే బ్రేక్ మాత్రం ఈ క్యారెక్టర్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎందుకు ఇండస్ట్రీకి వచ్చానని ఎప్పుడన్నా బాధపడిన సందర్భాలు ఉన్నాయి? ఎందుకంటే అన్ని రోజులు ఆర్టిస్టులు అనే వాళ్ళకి ఒకలా ఉండదు. ఒక రోజు మనం బిర్యానీ తినొచ్చు, ఒక రోజు మంచినీళ్ళు తాగి పడుకోవచ్చు. అట్లా కష్టపడిన సందర్భాలు ఉన్నాయండి. ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీ ఎన్నుకునే ముందే ఫిక్స్ అయిపోవాలండి. అన్నిటికీ ప్రిపేర్ అయిపోవాలి. నీకు బాధ వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అంటే దేనికి ఉప్పొంగిపోవద్దు. వచ్చింది కదా అని సుఖం అబ్బా అని అనుకోవద్దు. కష్టం వచ్చింది కదా అని బాధపడద్దు. ఎందుకంటే బాధపడితే ఇక్కడ నేను ఓదార్చడానికి ఇంకోరు ఉండరండి. సినిమా ఫీల్డ్ అనేది సినిమాలు అనేవి బిజినెస్తో సంబంధం. బిజినెస్ అవకాశం అనుకుంటాం మనం. బిజినెస్కి నాకు వీళ్ళు ఇంపార్టెంట్ అయితే వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే ఇవ్వరు అవకాశం. మీరు చూడండి ఎంతో గ్రేట్ సక్సెస్ సాధించిన వారు కూడా మళ్ళీ ఇంట్లో కూర్చున్న సందర్భాలు ఉంటాయి. కారణం ఏంటంటే టైం ఆ టైంని మనం డైజెస్ట్ చేసుకోగలగాలి. అంటే మనం జీర్ణించుకోగలగాలి. ఎందుకంటే ఈ టైం నా టైం కాదు. మళ్ళీ టైం వచ్చిన వరకు ఎదురు చూడాలి. మళ్ళీ అంత ఓపిక ఉండాలి. మనకన్నా వెనక వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్తుంటారు.
అది అది ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుంటుంది. మన పక్క వాళ్ళు ఏమంటారు, ఏంటి వాళ్ళు వెళ్ళారు నువ్వు ఎందుకు వెళ్ళలే అని ఒక క్వశ్చన్ వేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ మనస్తత్వం వేరు, వాళ్ళ వే ఆఫ్ గోయింగ్ వేరు, వాళ్ళు ఉండే విధానం వేరు, వాళ్ళ ప్రజెంటేషన్ వేరు. ఇప్పుడు మనకంటూ ఒక మన మెంటాలిటీ ఉంటుంది, మనకంటూ ఒక వే ఉంటుంది, మనం వెళ్ళాలనుకున్న విధానాలు ఉంటాయి, మనకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి. సో మన ఎథిక్స్ని ఇంకొకరి ఎథిక్స్తో పోల్చుకొని మనం అట్లా మాట్లాడకూడదు అనేది నా ఉద్దేశం. చాలామంది అది మిస్ అయ్యి అరే వాళ్ళని మళ్ళీ ఏదో చెప్తూ అంటుంటారు. నేనేమంటానంటే నేను 100 చేశానని చెప్పట్లేదండి. నాకు వచ్చిన 10-15 నెలల్లో ఒక 10-15 క్యారెక్టర్ చేస్తే దాంట్లో ఒక 7-8 క్యారెక్టర్ ఫుల్ ఫ్లెజ్డ్గా చేసి ఉంటా. అందులో బెస్ట్గా ఒక పేరు సంపాదించుకోగలిగాను కదా. దానికి నెక్స్ట్ స్టెప్ కావాలని నేను ఎదురు చూస్తున్నా. నెక్స్ట్ స్టెప్ రాలేదంటే నాకు స్టెప్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. నేను కేవలం ఒక మిమిక్రీ ఆర్ట్ ప్లస్ యాక్టింగ్ దీన్ని బేస్ చేసుకొని వచ్చాను. నేను ఎక్కువ మాట్లాడేటవాడిని కాదు, ఎక్కువ కలిసి అని రాసుకొని పూసుకున్న వ్యక్తులం కాదు. నాకు ఇచ్చిన పాత్ర నా పని నేను చేసుకొని సెటిల్గా వెళ్ళిపోయే రకం. సో నాకు తెలిసిన అర్హత ఇదే. ఇండస్ట్రీలో ఎవరున్నారు ఫ్రెండ్స్ మీకంటే? ఉన్నారండి. అంటే నేను ఫస్ట్ నుంచి ఎంతమందితో జర్నీ చేశానో అందరు నా ఫ్రెండ్స్. అయితే నేను రచ్చరవి జర్నీ చేశాను. రచ్చరవి నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. మా ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే నేను నీకేం చేసి నువ్వు నాకేం చేసాక మా ఫ్రెండ్షిప్లో అండర్స్టాండింగ్ ప్రతి డిస్కస్ చేస్తాం. ఇగో ఇలా జరిగింది అంటే తను నాకు సజెషన్ చెప్తాడు, నేను తనకు సజెషన్ చెప్తాను. అలాగని మేము భయ్యా మనకి ఇగో మా ఫ్రెండ్ ఇది పెట్టుకో అది అలా ఫోర్స్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే మనం చెప్పాను కదా, సినిమా అనేది బిజినెస్. మనం ఫ్రెండ్షిప్ ఉంటుంది, మన ఫ్రెండ్షిప్ని మెచ్చుకొని ఇంకోళ్ళు ఇవ్వాలని రూల్ లేదు. అలా విధంగా నాగిరెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్, ఏంటి రాకెట్ రాఘవ్ గారు, చమక్ చంద్రన్న గారు, ఏంటి అభి అన్న, నేను అందరితో టచ్లో ఉంటాను అండి. అందరినీ అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉంటాను. నాకు ఇష్టం. ఎందుకంటే నేనేమంటానంటే మన లైఫ్లో ఏది సంపాదించుకున్నా అది మళ్ళీ కోల్పోవద్దు. దాన్ని ఇంకో మెట్టు చూపించాలి తప్పితే దాన్ని కోల్పోవద్దు. అంటే మీతో మాట్లాడిన దాన్ని బట్టి అండ్ అట్లనే మీ స్టేటస్లో అప్పుడప్పుడు నేను చూస్తుంటా కదా, నాకేమర్థం అవుతుందంటే రాము గారు ఎక్కువ ఈ వేదాంతం లేదంటే ఈ ఫిలాసఫీకి సంబంధించి చాలా ఎక్కువ ఉంది మీ మైండ్లో. ఉంది. మామూలుగా ఏంటి ఇండస్ట్రీకి అంటే మీరు అంటే ఏదైనా సరే మీకు చిన్నప్పటి నుంచి ఇట్లానే మీరు అలా ఆలోచిస్తారా, లేదంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం మీ ఆలోచనలు ఇటువైపు వచ్చాయా? అంటే ఫిలాసఫీ చాలా తక్కువ మంది చెప్తారు. అవును, ఫిలాసఫీ మీరు చెప్పే విషయాలు ఒక 60 ఏళ్ళు చెప్తారు ఇలాంటి విషయాలన్నీ. కానీ ఆ వయసులో ఉన్న వ్యక్తిలా మాట్లాడతారు మీరు. ఎందుకంత మెచ్యూరిటీ ఇంత తొందరగాని? అంటే ఎందుకు మెచ్యూరిటీ అంటే అండి, ఇక్కడ మనం లైఫ్లో ఒకప్పుడు ఒక ఏజ్కి వచ్చాక యుద్ధం చేసేది, కానీ ఇప్పుడు అట్లా కాదు. చిన్నప్పటి నుంచి యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంతా ప్రతిదీ కాంపిటీషన్ అండి. ఇక్కడ ప్రతిదీ మంచితనాన్ని గుర్తించే శక్తులు తక్కువ ఉన్నాయి. ఏంటి ఒక ఎక్స్ట్రా యాక్టివిటీస్ని గుర్తించే శక్తులు పెరిగాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎంత ఏదైనా సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అంటే మన తల్లిదండ్రులు మన పక్కన లేరు, కానీ మనం యుద్ధం చేయాలి. అది ఎక్కడున్నా ఎప్పుడున్నా నువ్వు బాగున్నావు అని అనుక్షణం అడిగే వాళ్ళు ఉండరు. కాబట్టి నీ సెల్ఫ్ మోటివేషన్ నీకు ఇంపార్టెంట్. కాబట్టి ఆ సెల్ఫ్ మోటివేషన్ అంటే ఒక మనిషికి మనం మనీ సాయం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ ఒక మంచి మాట సాయం కూడా మనిషిని స్ట్రాంగ్ చేస్తుంది అనేది నేను బిలీవ్ చేస్తాను. అందుకే నేను అప్పుడప్పుడు కొన్ని కొటేషన్స్ రాసి నా ఫేస్బుక్లో పెడుతుంటాను, చూస్తుంటా. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అరే నేను ఇంత నిజాయితీగా ఉంటే, అరే నేను ఇంత బతికి, అరే ఇంత నీతిగా ఉండి ఇంత వెళ్తుంటే కూడా నాకు కలిసి రావట్లేదు అనుకుంటారు. కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కలిసి రాలేదనో ఇంకేదో అనో డిసప్పాయింట్ గురి కాకండి అని చెప్పి కూడా ఒక వర్డ్ చెప్పా. ఏంది, ఈ ప్రపంచం ఎట్లున్నా, ఈ ప్రపంచం ఎంత అడ్డదిడ్డంగా ఉన్నా నీ ప్రపంచం నీకుంది. నీ ఆలోచన గల వ్యక్తులు నువ్వు ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు నీ ప్రపంచం నువ్వు సృష్టించుకోవచ్చు. అలానే నీకు దగ్గ వ్యక్తిత్వం గల వ్యక్తులు దొరికినప్పుడు చాలు. అంతకు మించిన ఆస్తి మనం కోరుకోం. ఎందుకంటే మనస్తత్వం సెట్ అవుతూనే జర్నీ మొదలవుతుంది. నేను అలా అంటుంటాను అనమాట. అది కాబట్టి మీరు వాళ్ళు దొరికేంత వరకు వెయిట్ చేయండి, కానీ డిసప్పాయింట్ కాకండి. మీలా ఆలోచించే వ్యక్తులు, మీ మనస్తత్వం గల వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు వచ్చేటప్పటికి నువ్వు సెట్ అయిపోతావు. వెయిటింగ్ అక్కడ ఉండు అంతా అంట, భయపడకండి. చెప్పారేమో ఎవరన్నా మీకు, మీరు ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా మాట్లాడతారు, మీతో మాట్లాడితే మాకు మోటివేషన్ వస్తుందని నాకు చెప్పారండి. ఖచ్చితంగా చెప్పి ఉంటారు. 100% చెప్పారండి. చాలా మంది చెప్పారండి. అంటే నాకు ఒకానొక సందర్భంలో అంటే అది నాకు కాంప్లిమెంటే అవచ్చండి. బీబీ పట్టాభిరామ్ గారు, నేను ఒకప్పుడు శ్రేయాస్ మీడియా వాళ్ళు పుస్తక ప్రదర్శన ప్రోగ్రామ్ చేసేదండి పీపుల్స్ ప్లాజాలో. నేను అక్కడ అనౌన్స్మెంట్ చేశాను, యాంకరింగ్ చేస్తాను. అయితే సార్ ఒక సందర్భంలో వచ్చి, ఎవరయ్యా ఇక్కడ యాంకరింగ్ చేసే అబ్బాయి అంటే, సార్ నేనే సార్ అండి. వెరీ గుడ్, నాకు అమెరికాలో అభిమానులు ఉన్నారయ్యా. సార్ థ్యాంక్ యూ సార్, కానీ నేను నీ అభిమానిని అయ్యా. అయ్యో సార్ థ్యాంక్ యూ సార్, అండ్ చాలా బాగా చెప్తున్నావయ్యా ప్రజెంటేషను అని చెప్పాడు. అంటే నాకు అలా చాలామంది దగ్గర నుంచి నేను విన్నానండి. నేను ఒక ప్రోగ్రామ్ తునిలో కూడా చేశాను ఎన్నో సంవత్సరాల క్రితం. మళ్ళీ తర్వాత వాళ్ళ పాప నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా నన్నే పిలిచారు. అదేంటంటే, లేదు రాము
సంథింగ్ స్పెషల్. ఆయన వర్డ్స్కి మా ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్ అండి. అంటే నాకు ఇవన్నీ నాకు సృష్టించుకొని చెప్పుకునే కదా సార్, నాకు తెలిసిన విషయం చెప్తున్నా, నాకు అనుభవంలో జరిగినవి చెప్తున్నా అట్లా. అంతే. ఇప్పుడు మీరు ఆర్టిస్ట్గా తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? అవి చాలా తక్కువ అండి. చాలా అట్లా తక్కువ. చాలా తక్కువ. కాకపోతే అతి ఎక్కువ జర్నీ చేసింది మాత్రం డైరెక్టర్ మారుతి సార్తో. మారుతి సార్ అంటే నాకు ఇక మాతృ సంస్థలాగా గుర్తుకొస్తుంది, నాకు ఇష్టం అనమాట. ఓకే. మారుతి సార్ నన్ను ఏంటంటే ఈ ఈ క్యారెక్టర్కి, అంటే ఈ రాముకు ఎలాంటి విచిత్రమైన క్యారెక్టర్ లుక్ వేసినా ఇతనికి సెట్ అవుతుంది సెట్ అవుతుంది అని నన్ను గుర్తించినది. చాలా తక్కువ మందికి. అంటే ఇప్పుడు అంటే నేను పెద్దవాళ్ళతో పోలుస్తున్నాను కాదు కానీ కమల్ హాసన్ గారు అంతే, విక్రమ్ గారు అంతే, సూర్య గారు, వీళ్ళకి ఈ క్యారెక్టర్ ర్యాండమ్గా ఒక 100 క్యారెక్టర్లు రాసి పేపర్లో తీసేలా చూపిస్తే సెట్ అయిపోతాడు దానికి. చాలా తక్కువ మంది అంటే ఫస్ట్ గెటప్ అంటారు, నాకు గెటప్ సెట్ అయిపోతుంది, నాకేంది అది నేను గెటప్ తర్వాత ఓన్ చేసుకుంటారు. అవును సార్ కొంచెం. సో నటుడు అన్న వాళ్ళకి ఎవరికైనా సరే డ్రీమ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. మీకేంటి ఎటువంటి పాత్రలు పోషించాలని? సార్ అలా ఏం లేదు అశోక్ గారు, అట్లా ఏం లేదు. నా ఉద్దేశం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే వచ్చేంత వరకు ఎదురు చూసేంత ఓపిక మనకు ఉండకపోవచ్చు. అలాని కాదు, అంటే మీ పర్సనల్ గా ఇలాంటి పాత్రలు నేను చేయగలను అంటే ఇప్పుడు మన తమిళ్లో బాలాగారి సినిమాలు చూసుకుంటే చాలా అదేంటి కొంచెం బాగా డిగ్రేడెడ్ గా ఉంటాయి క్యారెక్టర్స్. నాకు ఇష్టం ఏంటంటే అండి, ఇప్పుడు ఒక 100 క్యారెక్టర్లు చేసి మెప్పించాడు అన్న దానికన్నా ఈ ఒక్క క్యారెక్టర్తో యూనివర్సల్గా గుర్తింపు వచ్చింది అంటారు, అట్లా నాకు ఇష్టం. అంటే పెక్యులర్ క్యారెక్టర్స్, ఇది ఎవ్వరు చేయరు, ఇది వెరైటీ క్యారెక్టర్ ఎట్లా చేశాడు రా వీడు అనేది, అలాంటివి నాకు ఇష్టం. మీరు ఎంత క్లిష్టమైన క్యారెక్టర్ అయినా ఇది సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ హార్డ్ ఉందనుకో, అది నాకు ఇష్టం. దాన్ని అటెంప్ట్ చేస్తే మనం ఇంకెక్కువ మందికి తెలుస్తాం కదా అని అట్లా. అయితే రీసెంట్గా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో ఏదైనా క్యారెక్టర్ మీరు చేస్తుంటే బాగుండు అనిపించినవి ఏమైనా ఉన్నాయా? అట్లని ఏం లేదు. కాకపోతే రీసెంట్గా ఒకటి రివైండ్ అని ఒక మూవీ చేశాను, దాంట్లో కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్నది క్యారెక్టర్ చేశాను. అదే ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుంది అంటే, ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మనకు మనమే మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ ఇంపార్టెంట్. లైఫ్ ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి, అచీవ్మెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి. కాబట్టి అన్నిటికీ మనమే ఆన్సర్ చేసుకోవాలి. కాబట్టి ఒక్కోసారి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం చెప్పుకోని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అని నేను చెప్పుకోను నా బాధలో, ఓకే థ్యాంక్ యూ రాని అని. మీరు గమనించండి, ఇప్పుడు నా దాంట్లో నా జబర్దస్త్లో కూడా చాలామంది ఇప్పుడు నాకన్నా ద బెస్ట్ పొజిషన్లో వెళ్ళి ఉన్నారు ఏంటి, ద బెస్ట్లో పొజిషన్లో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు. అరే ఇదేంటి ఆ రోజు అక్కడ ఉన్నానని వచ్చేసినా, బయటకు వచ్చి ఇది చేస్తున్నా అంటే, నాకు నచ్చిన వేలో నాకు వచ్చిన అవకాశంతో నేను సంతృప్తిగా ఉన్నా, నాకు అది చాలు. నేనే మొత్తం చేయాలని లెక్క పెట్టుకోవాల్సిన, ఐ నీడ్ బెస్ట్ విన్. ఓకేనా. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమేం చేస్తున్నారు కొత్త సినిమాలు? ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇది పాడేరు 12వ మైల్ చేస్తున్నానండి. అందులో మంచి క్యారెక్టర్, డైరెక్టర్ గారు పిలిచి ఈ క్యారెక్టర్ ఉందని చెప్పారు. సినిమా కూడా బాగా వచ్చింది. అందులో సత్యనారాయణ అన్న, బాహుబలి ప్రభాకర్ అన్న, శ్రావణ్ రాఘవేంద్ర అన్న, మేమందరం చేసాం. ఆ తర్వాత మన షష్ఠి పూర్తి రాజేంద్ర ప్రసాద్ గారిది సార్ కాంబినేషన్ చేసాం, చాలా బాగుంది. అది ఇందులో కూడా చలాకి చెంటన్న నేను అన్నదమ్ముల క్యారెక్టర్ చేసాం. ఓకే, బాగుంటుంది క్యారెక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ రామ గారు, పిలిచిన మా స్టూడియోకి వచ్చి చాలా ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతేకాకుండా మీ వర్డ్స్ నాకే కదా చాలా మందికి కూడా మంచి మోటివేషన్ ఇస్తాయి. ఇంకా మంచి మంచి క్యారెక్టర్ చేయాలి, మీరు అనుకున్న ప్లేస్లకి చాలా తొందరగా వెళ్ళాలి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ మన తెలుగు ఆడియన్స్ అందరినీ మనస్ఫూర్తిగా నవ్వించాలని మా JSW ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి JSW యూట్యూబ్ ఛానల్ వారికి, యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. యువర్స్ రాము.